శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్తూరు గ్రామంలో ముకుందరాజ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. పదోన్నతితో అక్కడి నుండి చెన్నైకి మకాం మార్చాడు. అతనికి ఎంటెక్ చదివిన ఒక కుమారుడు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివి ఉండడం వల్ల కుమారునికి యుఎస్లో ఉద్యోగం లభించాలని ఆశించేవాడు. కనుక ఉద్యోగ ప్రయత్నాలకు ముందు అబ్బాయి జాతకం ఒకసారి చూపించాలని అనుకున్నాడు. అప్పట్లో బేతనాయకన్ పాళ్యంలో ఉంటున్న ఆంధ్రదేశానికి చెందిన రాంభట్ల శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మంచి పరిచయం ఉన్న శ్రీనివాసన్ అనే సహాయకునికి ఆ అబ్బాయి జాతకం ఇచ్చాడు. ఆయన జాతకాన్ని పరిశీలించి యుఎస్లో ఉద్యోగం లభిస్తుందని, తెలిసిన బంధువుల పిల్లతో వివాహం నిశ్చయమవుతుందని చెప్పారు. 4 నెలల్లోనే ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పారు. దీన్నంతా కాగితంపై వ్రాసి శ్రీనివాసన్కు ఇచ్చారు. ముకుందరాజ్ ఊర్లో లేకపోవడం చేత తను వచ్చిన తర్వాత ఈ విషయాలు చెబుతామని జాతకాన్ని శ్రీనివాసన్ తన బ్యాగులో ఉంచుకున్నాడు. ప్రతీ నెలా పరమాచార్య స్వామి వారిని దర్శించడం శ్రీనివాసన్కు ఆనవాయితీ. కొన్ని రోజుల తర్వాత మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళాడు. ఆ రోజు దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. వారి కష్టాలను చెప్పుకొని మహాస్వామి వారి ఆశీస్సులను అందుకుంటున్నారు. అలా వరుసలో ఉన్న ఒక ఆమె వంతు రాగానే తన కుమారునికి యుఎస్లో ఉద్యోగం లభిస్తుందా, త్వరగా పెళ్లి కుదురుతుందా అని మహాస్వామి వారిని అడిగింది. కానీ ఆమె తమ పోస్ట్ మాస్టర్ ముకుందరాజ్ భార్య అని శ్రీనివాసన్కు తెలియదు. స్వామివారు నవ్వుతూ శ్రీనివాసన్ వైపు చూసి, నీ బ్యాగులో ఉన్న ఆ జాతకం ఇలా ఇవ్వు అని అడిగారు మహాస్వామి. శ్రీనివాసన్ జాతకంతో పాటు ఆ జ్యోతిష్యుడు వ్రాసి ఇచ్చిన కాగితాన్ని కూడా బయటకు తీశాడు. దాన్ని ఆమెకు ఇవ్వమని స్వామివారు ఆదేశించారు. ఏం జరుగుతుందో అప్పుడు అర్థమైంది ఆ ఇద్దరికి. బ్యాగులో జాతకం ఉందన్న విషయం మహాస్వామి వారికి ఎలా తెలుసు? అయినా మనుషుల మనస్సులను తెలుసుకునే మహాస్వామి వారికి బ్యాగులో ఏముందో తెలుసుకోవడం పెద్ద కష్టమా? వారు సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.